ఎంపీ ఎన్నికల్లో మోదీ వేవ్ పనిచేసిందన్నారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. చాలా చోట్ల అదే జరిగిందన్నారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన ఉన్నమాట చెబుతున్నానన్నారు. అయినప్పటికీ తాను గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ఒక్క తన నియోజకవర్గమే కాదు చాలా నియోజకవర్గాల్లో కనిపించిందని, అయినప్పటికీ మోదీకి 300 సీట్లు దాటే అవకాశం కనిపించడం లేదన్నారు వినోద్ కుమార్. ఎంపీ ఎన్నికల్లో మోదీ వేవ్ పనిచేసిందన్నారు బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. చాలా చోట్ల అదే జరిగిందన్నారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన ఉన్నమాట చెబుతున్నానన్నారు. అయినప్పటికీ తాను గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. ఒక్క తన నియోజకవర్గమే కాదు చాలా నియోజకవర్గాల్లో కనిపించిందని, అయినప్పటికీ మోదీకి 300 సీట్లు దాటే అవకాశం కనిపించడం లేదన్నారు వినోద్ కుమార్. దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఒక అసెంబ్లీ ఎన్నికల్లో చావుదప్పి కనులుపోయినటువంటి పరిస్థితుల్లో సీటు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు సాధించింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ సీట్ల విషయంలో కూడా చాలా తక్కువ 1 లేదా 6 అనే పరిస్థితి ఆ పార్టీలో వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో సీనియర్ లీడర్లు కూడా ఎవరు కూడా ఉనుకు పలుకు లేదు. ఒక కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి తమకు ఇన్ని సీట్లు వస్తాయని ఎవరు కూడా స్పష్టత లేని పరిస్థితిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్, అదే సమయంలో మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వినోద్ కుమార్, పోయినపల్లి వినోద్ కుమార్ కాసేపటి క్రితం ఆయన చిట్చాటు నిర్వహించారు. దాంట్లో ఆయన నర్మగర్భంగా ఆ పార్టీకి వచ్చేటువంటి సీట్ల విషయాలు కావచ్చు, మోడీ ప్రభావం కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల అంశం మీద ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి సందర్భం చూశాం. ఎందుకంటే ఆయన కరీంనగర్ నుంచి ఆయన పలు సందర్భాల్లో ఎంపీగా చేశాడు. అక్కడ ప్రధానమైనటువంటి పోటీ బండి సంజయ్ కి వినోద్ కుమార్ మధ్యలో ఉందని కూడా చాలా మంది అనుకుంటున్నమాట. అయితే ఈసారి ఖచ్చితంగా వినోద్ కుమార్ గెలుస్తారు. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని పదే చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మోడీ ప్రభావం బాగా పనిచేసిందని ఆయన నిర్మోమటంగా ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మోడీ గాలి వీసింది. అందులో భాగంగా తన నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా మోడీ ఇంపాక్ట్ అయితే చూపించింది అనే యాంగిల్ అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా బండి సంజయ్ గెలవబోతున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకే ఆయన ఎంత మెజార్టీతో ఓడిపోతారు ఇట్లాంటి విషయాలు మనకు బయట ఇప్పటికే స్పెక్యులేషన్స్ తో వస్తున్నాయి. అది అయినప్పుడు కూడా ఆయనతో పాటు రాజేందర్ రావు కూడా, ఇన్షాల్ రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పెట్టారు. బట్ రాజేందర్ రావు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో థర్డ్ పొజిషన్ అయినటువంటిది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే అర్థమవుతోంది. ఇది ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పడ్డ ఓట్లు దాదాపు బీజేపీ వైపు మళ్ళీ అయినటువంటి ఇండికేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మనం ఇవాళ కూడా మనం స్పెషల్ డిబేట్ కూడా చేశాం. దీంట్లో ప్రత్యేకించి చాలా నియోజకవర్గాలు దాదాపు 10 నుంచి 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలమైనటువంటి అభ్యర్థులు బయటికి కనిపించినప్పటికీ కూడా వాళ్ళు చేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎట్లాగో బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవలేరు అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ వైపు ఓట్లు వేశారన్నటువంటి విషయం అయితే మనకు అర్థమవుతుంది. స్వయంగా కరీంనగర్ లో ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా ఏరియాలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపించింది. నిజామాబాద్ కావచ్చు, లేదంటే హైదరాబాద్ లో అయితే మరింత స్పష్టంగా కనిపించింది. యాక్చువల్ గా అది ఎంఐఎం సీటు, అక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని పెట్టారు. అక్కడ కాస్త కూస్తో ఎన్నో కొన్ని పడతాయి అనుకున్న సీట్లు కూడా ప్రజెంట్ ఉన్నటువంటి సీట్లు ఉన్న మాధవీలతకే డైవర్ట్ అయింది. కాంగ్రెస్ పడే ఓట్లు కావచ్చు, బీఆర్ఎస్ పడే ఓట్లు అని కూడా మాధవీలత వైపే బీజేపీ వైపే పడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇటు రాగి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరిలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా మల్కాజ్గిరిలో మొత్తం కూడా ఈటల రాజేందర్ వైపే వ్యూ కనిపించినట్టుగా కూడా మనకు సంకేతాలు అవుతున్నాయి. అందుకని అక్కడ ఓటు చేరుంది. క్యామమల్లి స్థానంలో భువనగిరి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లు కూడా బీజేపీ వైపు వెళ్ళాయనేటువంటి తెలుస్తుంది. చేవెళ్లలో కాసానికి న్యాయేశ్వర్ని బలమైనటువంటి వ్యక్తిని పెట్టామని చెప్పింది. ఆయన కూడా అక్కడ అలాంటి సిచ్యువేషన్ మన శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ లో డీకే వైపు గాలి వీస్తుందన్న ప్రచారం జరుగుతుంది. గాలి అనిల్ కుమార్ ని పెట్టారు జహీరాబాద్ లో, అక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించింది. సుధీర్ కుమార్ ఉద్యమకారుడు అని వరంగల్ చెప్పారు, అక్కడ కూడా ఇండైరెక్ట్ గా ఆరు రమేష్ వైపు బీజేపీ వైపు వేశారన్నటువంటి వినపడుతోంది. ఇట్లా చాలా నియోజకవర్గంలో నాగర్ కర్నూలు కానీ, లేదా కిషన్ రెడ్డి గురించి కూడా చెప్పాలి, అక్కడ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. అక్కడ కూడా పద్మారావు గౌడ్కు వేస్తే ఆల్రెడీ ఎమ్మెల్యే కదా అని చెప్పేసి ఆయనకి వేయకుండా
ఆ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైపు గుద్దింది అనేటువంటి వినపడుతున్నాయి. ఇట్లా వరుసగా దాదాపు 10-12 స్థానాల్లో ఉంది. మెదక్లో మాత్రమే ఆశ పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయం కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. అక్కడ రఘునందన్ వైపు వేశారు. ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్, గతంలో ఆయన ప్రజల్లో అందుబాటులో ఉంటాడు. ఆయన గెలిచినా కూడా వృధానే అవుతోంది. ఎందుకంటే రాష్ట్రానికి ఫండ్ తీసుకొచ్చే ఉద్దేశం ఆయనకి ఏముంటుంది, రాష్ట్రంలో పార్టీ లేదు, దేశంలో లేదు కాబట్టి దానివల్ల రఘునందరావు బెటర్ అనే ఆలోచనతోనే బీఆర్ఎస్ బీజేపీ పోయి పండిందని కూడా అక్కడ ఉన్న మాటలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో అదే సిచ్యువేషన్ ఉంది. అందుకని ఆయన నిర్మోహమాటంగా సీనియర్ గా లీడర్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ లో సీనియర్ లీడర్ ఉన్న వినోద్ కుమార్ కూడా తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల మీద కూడా ఆయన మొహమాటంగా కూడా చెప్పాడు. అదే సమయంలో మోడీకి ఈసారి 272 కంటే తక్కువనే వచ్చే అవకాశం ఉంది. 300 దాటవు. ఆయన 272 కంటే తగ్గితే మాత్రం మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసే ఆలోచన బీజేపీలో ఏ సీనియర్ లీడర్ కూడా కోరుకోడు. ఇప్పటికే 2 సార్లు చేశారు. 3వ సారి అలాంటి అవకాశం ఇయ్యదు బీజేపీ లీడర్లు అనే విషయం కూడా ఆయన చెప్పాడు. ఎందుకని ఆయన పార్లమెంట్ లో చాలా కాలంగా చూశాడు కాబట్టి, అందరు లీడర్ని గమనించాడు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఉంది మోడీ మీద అని కూడా చెప్పాడు. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీద, భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాల మీద కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏదైనప్పుడు సిచ్యువేషన్ అయితే కొంత బ్యాడ్ గానే ఉందని ఇండికేషన్ అయితే ఆయన పంపించారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.